సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కురుమ సంఘం ఆధ్వర్యంలో తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్య జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు సూర ఐలయ్య మాట్లాడుతూ, తెలంగాణ తొలి అమరుడు సాయుధ తెలంగాణ పోరాటంలో భూమి కోసం భుక్తి కోసం వెట్టిచాకిరి విముక్తి కోసం ప్రజలను కట్టు బానిసలుగా మలుస్తున్న రోజుల్లో నైజాం రజాకార్లకు వ్యతిరేకంగా పోరాడి అసువులు బాసారని ఆయన ఆశయాల సాధనకు కృషి చేయాలని అన్నారు. అలాగే హుస్నాబాద్ పట్టణంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ చూపాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు దొడ్డి ప్రేమ్ కుమార్, మేకల ఓదయ్య, కోట అశోక్, ఐలయ్య, సదయ్య, మల్లేష్, గడ్డం కొమురయ్య, గుంటి వెంకటస్వామి, రంజితు, శ్రీధర్, వేణు తదితరులు పాల్గొన్నారు. ఆయన నేను పుట్టినప్పుడు ఆయన చేరిన 1942 అయితే ఆయన పార్టీ తోటి పంపింది. టీవీ నచ్చిన ఎన్ని భాషలు వచ్చాయో అన్ని భాషలు మా నాన్న కష్టం. ఆయన నేను పుట్టినప్పుడు ఆయన తెలంగాణ ఆయన సుభాష్ చంద్రబోస్ పండించి మొక్కలన్నీ టీవీ నచ్చిన కూర్చున్న చిన్నక్కడ నిర్మించిన ఆయనకి ఎన్ని భాషలు వచ్చాయో అన్ని భాషలు దొడ్డి కొమురయ్య తెలంగాణ తొలి అమరవీరుడైన దొడ్డి కొమురయ్య జయంతి హుస్నాబాద్ మండల్ అంబేద్కర్ కాడ ఘనంగా చేయడం జరుగుతుంది. కురుమల ఐకమత్యంతో ముందుకు వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మాకు తెలంగాణ పోరాట వీరుడైన రజాకారులప్పటి నుండి మేము సేవ చేస్తూ దొడ్డి కొమురయ్యను విగ్రహం కావాలని కూడా గవర్నమెంట్ను కోరుకుంటూ మేము చేయడం జరుగుతుంది. దొడ్డి కొమురయ్య వర్ధంతి కూడా చేయడం జరుగుతుంది. గవర్నమెంట్కి ఇది తెలవాలని కూడా చెప్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు హుస్నాబాద్ పట్టణంలో అంబేద్కర్ గుడిలో ప్రజలు దొడ్డి కొమురయ్య గారి జయంతి ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన గురించి చరిత్ర మనం చూసుకున్నట్టయితే ఒక యువ కిషోరం, ఒక యువ వ్యక్తి ఆనాటి అణచివేతకు రజాకార్ల అలాగే దేశ్ముఖుల వాళ్ళ పెత్తనానికి ఎదురెళ్ళి పోరాడారు. వ్యవస్థలో మార్పు రావాలని అందరూ సంఘాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సంఘాలలో పూట తొలి అమరుడయ్యారు. మరణం తర్వాత చాలా పెద్ద ఎత్తున ఉద్యమం